హబక్కూక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 35వ ప్రజెంటేషన్. 25 ప్రవచనము స్టడీని మనం కొనసాగిస్తున్నాము. దీనిలో ఈరోజు మనం నేర్చుకునేది గ్యాదర్డ్ జ్యువెల్, సమకూర్చబడిన రత్నము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, సెవెంత్ డే సంఘమునకు ఒక వర్తమానమును బోధించే బాధ్యతను మీరు మాకు అప్పగించారు. ఇది సవాలుతో కూడిన పని. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మమ్మలను నడిపిస్తున్నారు, మీ మహిమ కొరకు వాడుకుంటూ ఉన్నారు. సంఘమునకు ఇచ్చిన ప్రవచనాల్లో అతి ప్రాముఖ్యమైన ప్రవచనము మేము మర్చిపోయాం. దానిని మళ్ళా మీరు వెనకకు తీసుకొస్తూ మమ్మలను అధిక ప్రవచన జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈరోజు మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా మీ కృపణ పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించి కేవలము మీకు మహిమకరముగా, దేవుని సంఘమునకు దేవుని కరముగా బోధించినట్లు నన్ను మీరు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. సమకూర్చబడిన రత్నము, ది గ్యాదర్డ్ జ్యువెల్. నా వెనుకున్న ఈ రెండు చార్ట్స్ 1843 అండ్ 1850 చార్ట్. ఈ చార్ట్స్ మీద ప్రవచన సత్యాలు ఉన్నాయి. వాటిని రత్నములని లేకపోతే వజ్రమును అని ప్రవచన సారము దానిని పిలుస్తుంది. ఈ చార్ట్స్ మీద ఉన్న ఈ రత్నములు అనే సత్యములు లేకపోతే ప్రవచన సత్యములు, ఇవి ఎప్పుడు సమకూర్చబడ్డవి? మూడు దూతల వర్తమానము వచ్చినప్పుడు ఈ రత్నము లాంటి ఈ ప్రవచన సత్యములు అవి సమకూర్చబడ్డవి. మొదటి దూత వర్తమానము 1798 సంవత్సరంలో వచ్చింది. ప్రకటన 14వ అధ్యాయము 6-7 వాక్యాలు. రెండవ దూత వర్తమానము 1842 సంవత్సరంలో వచ్చింది. ప్రకటన 14:8. మూడవ దూత వర్తమానము 1844 అక్టోబర్ 22న వచ్చింది. ఇది ప్రకటన 14వ అధ్యాయము 9 నుండి 12 వరకు ఉంది. ఈ మూడు దూతల వర్తమానము వచ్చినప్పుడు చివరిగా దేవుని ప్రజలు, నవీన ఇశ్రాయేలీలు వారు సమకూర్చబడ్డారు. వారు సమకూర్చబడటానికి దేవుడు వారికి ప్రవచన సత్యాలు ఇచ్చారు. వాటినే మనం జ్యువెల్స్ అని లేకపోతే డైమండ్స్ అని మిసెస్ వైట్ పిలుస్తున్నారు. ఈ మూడు దూతల వర్తమానము రావటంతో వాటితో పాటు ఈ ప్రవచన సత్యములు వచ్చినాయి. దాంతోపాటు దేవుడు ఆయన సంఘాన్ని ఆయన చివరిగా ఈ లోకమునకు హెచ్చరిక వర్తమానం బోధించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి దూత వర్తమానంలో మూడు దూతల వర్తమానము ఉంది. మీరు దేవునికి భయపడి అనేది మొదటి దూత వర్తమానము, ఆయన మహిమపరచుడి అనేది రెండవ దూత వర్తమానము, తీర్పు తీర్చే గడియ వచ్చెను అనేది మూడవ దూత వర్తమానము. దానియేలు గ్రంథము అది మొదటి దూత వర్తమానము. యెహెజ్కేలు గ్రంథము అది రెండవ దూత వర్తమానము. ఇర్మియా అది మూడవ దూత వర్తమానము. దానియేలు గ్రంథము మొదటి దూత వర్తమానము అయినప్పటికీ దీనిలో మూడు దూతల వర్తమానము ఉంది. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి దూత వర్తమానము, మీరు దేవునికి భయపడి. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయంలో దానియేలు ఆయన యొక్క స్నేహితులు దేవునికి భయపడి, వారు దేవునికి భయపడి రాజు యొక్క భోజనాన్ని వారు తినలేదు. ఎందుకనగా అది విగ్రహాలకి అది అర్పించింది.
తర్వాత వారి ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు, అందుచేత వారు దేవునికి భయపడి ఆహారాన్ని తినలేదు, విధేయత చూపించారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో అది దేవుడు మహిమపరచబడ్డాడు. నెబుకద్నెజరుకి కళ వస్తుంది, ఆ కళని వివరించలేకపోతారు. దానియేలు ఆయన ప్రార్థన చేసి ఆ కళని వివరించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు మహిమపరచబడ్డాడు. అది 2వ దూత వర్తమానము. 3వ దూత వర్తమానము నెబుకద్నెజరు ఒక ప్రతిమ నిలవబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటాడు, ఆరాధన చేయమంటాడు. 3వ దూత వర్తమానం ఏంటి? మీరు మృగమునకు నమస్కారం చేయొద్దు, సృష్టికర్తకి ఆరాధన చేయండి. ఈ 3వ అధ్యాయంలో ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయమంటాడు. అయితే వాళ్ళు ప్రతిమకు నమస్కారము చేయరు. ఈ 3 దూతల వర్తమానము అది వచ్చినప్పుడు, బోధించబడినప్పుడు దేవుని ప్రజలు సమకూర్చబడ్డారు. దేవుని ప్రజలు ఎలా సమకూర్చబడ్డారంటే ప్రవచనములు అనే సత్యములు దేవుడు వారికి ఇచ్చాడు. వారి పరిశుద్ధ గ్రంథముల నుండి వాటిని బోధించారు. నెబుకద్నెజరుకు దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల ద్వారా దేవుడు 3 దూతల వర్తమానాన్ని బోధించాడు. ఈ వర్తమానాన్ని ఆయన అంగీకరిస్తే రక్షించబడతాడు, తృణీకరిస్తే ఆయన శిక్షించబడతాడు, ఆయన చెదరగొట్టబడతాడు. అదేవిధంగా దేవుడు నవీన ఇశ్రాయేలుకు కూడా 3 దూతల వర్తమానం ఇచ్చాడు. ఆ 3 దూతల వర్తమానాన్ని వారు అంగీకరించి దాని ప్రకారంగా జీవిస్తే వారు అలానే ఉంటారు, లేకపోతే వారు చెదరగొట్టబడతారు. అయితే దేవుని ప్రజలు వారు ఇచ్చిన ప్రవచన జ్ఞానం ప్రకారంగా వారు జీవించలేదు. అందుచేత దేవుడు నవీన ఇశ్రాయేలులను ఆయన చెదరగొట్టాడు. నవీన ఇశ్రాయేలులను ఆయన చెదరగొట్టాడు అని మనకి చెప్పడానికి ఆధారం ఎక్కడుంది? చాలాసార్లు వారు చెదరగొట్టబడ్డారు మరలా అని నేను మీకు చాలాసార్లు చెప్పాను. అయితే ఆ విధంగా వీళ్ళు చెదరగొట్టబడ్డారు అని చెప్పడానికి మనకి 2 ఎవిడెన్సెస్ ఉన్నాయి. మనకి పరిశుద్ధ గ్రంథంలోను, ప్రవచన సారంలోను. ఆ 2 ఎవిడెన్సెస్ ఏంటంటే దానియేలు గ్రంథములో 4వ అధ్యాయము నెబుకద్నెజరు ఆయన చెదరగొట్టబడతాడు 7 కాలంలో. ఎందుచేతనగా మొదటి 3 అధ్యాయాలు ఇచ్చిన వర్తమానాన్ని ఆయన తృణీకరించాడు. అదేవిధంగా దేవుని ప్రజలైన నవీన ఇశ్రాయేలు అడ్వెంటిస్ట్ వారు కూడా ఇచ్చిన 3 దూతల వర్తమానాన్ని వారు తృణీకరించడం చేత వారు కూడా చెదరగొట్టబడ్డారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయములో నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది. ఇది 2వ కళ. అంతకుముందు 2వ అధ్యాయంలో ఒక కళ వస్తుంది, 4వ అధ్యాయంలో వచ్చిన కళ ఇది 2వ కళ. 4వ అధ్యాయము దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటే 11 అధ్యాయాలు మాత్రమే దానియేలు రాశాడు, ఒక అధ్యాయము నెబుకద్నెజరు రాశాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము ఆ నెబుకద్నెజరు ఆయన శిక్షించబడినప్పుడు అతను ఏ విధంగా సమకూర్చబడి రక్షించబడ్డాడో, నిజమైన దేవుడిని ఆయన ఎలా అంగీకరించాడో ఆయన సాక్ష్యాన్ని రాశాడు. రాసి ఆయన పరిపాలన క్రింద ఉన్న వారందరికీ కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని పంపించినప్పుడు ఆ సాక్ష్యాన్ని తీసుకొని దానియేలు ఆయన గ్రంథంలో పొందుపరిచాడు. ఈ నెబుకద్నెజరు ఎవరికి సూచనగా ఉన్నాడంటే ఆయన మిల్లరైట్ అడ్వెంటిస్ట్కి ఆయన సూచనగా ఉన్నాడు. తరువాత ఎర్లీ రైటింగ్స్ అనే పుస్తకంలో విలియం మిల్లర్కి 2వ కళ, ఆయన కూడా 2 కళలు వస్తే అందులో 2వ కళ మిసెస్ వైట్ ఎర్లీ రైటింగ్స్లో ఆ కళను దానిలో పొందుపరచడం జరిగింది. ఎర్లీ రైటింగ్స్ అంతా కూడా మిసెస్ వైటే రాశారు. కానీ ఈ యొక్క విలియం మిల్లర్ కళ మాత్రము ఆయన వచ్చిన కళను ఆయన సాక్ష్యంగా రాస్తే దాన్ని మిసెస్ వైట్ దానిలో పెట్టారు. దట్ ఈస్ ఇన్స్పిరేషనల్. సో కనుక ఇక్కడ మనము దానియేలు గ్రంథం 4వ అధ్యాయమునకు మిల్లర్కి ఉన్న పోలికలను దీనిలో మనము స్పష్టంగా చూస్తున్నాము. దేవుడు విలియం మిల్లర్కి, దేవుడు నెబుకద్నెజర్కి 3 దూతల వర్తమానం ఇచ్చాడు. నిజమైన దేవుడు ఎవరో ఆయనకి బయలుపరిచాడు. కానీ ఆ వర్తమానాన్ని విని ఆయన దేవునికి విధేయుడిగా ఉండాలి, కానీ ఆ విధంగా లేడు. అందుచేత 4వ అధ్యాయంలో ఒక దర్శనం ఇచ్చి, ఒక కాలాన్ని ఇచ్చి ఆయనకి ఏం జరగబోతుందో ఆయన చెప్పాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 10 నుండి 12 వరకు. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను.
నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక్క చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను. దాని పై కొమ్ములు ఆకాశం అంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుష్యులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. నెబుకద్నెజరుకి ఈ కళ వచ్చినప్పుడు దానిని వివరించడానికి దానియేలు వస్తాడు. దానియేలుకి ఈ దర్శనాన్ని చెప్తున్నాడు. ఆయనకు వచ్చిన కళను ఆయన చెప్తున్నాడు. ఓకే, సో దీనిలో మనం ఏం చూస్తున్నాం, ఇది నెబుకద్నెజరు యొక్క సాక్ష్యము. ఆయన ఏ విధంగా మారాడో ఆ సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నాడు. దీనిలో ప్రాముఖ్యంగా 3 సంగతులను మనం గమనించాలి. ఒక చెట్టును చూచాడు. ఆ చెట్టు ఎలా ఉందంటే అది భూతలం అంత విశాలంగా ఆ చెట్టు ఉంది. ఓకే, తర్వాత ఆ చెట్టు పైన పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు విస్తారంగా ఉన్నాయి. చాలా విస్తారంగా ఉండటం ఆయన చూచాడు. ఆ చెట్టుకున్న ఈ పండ్లు సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. అంటే మనుషులందరికీ ఆ చెట్టు పైన ఉన్న ఈ ఆహారము సరిపోతుంది. లోకమంతటికి ఉన్న మనుషులకు ఆ చెట్టుకున్న పండ్లు ఆహారము సరిపోతుందని చెప్పాడు. దీనిలో 3 సంగతులను మనం గ్రహించాలి. చెట్టు అది దేనికి సూచనగా ఉంది? చెట్టు 1843 చాటుకు సూచనగా ఉంది. దిస్ ఇస్ ది వన్. పండ్లు ఈ చాటు మీద ఉన్న ప్రవచనములకు సూచనగా ఉంది. అవి రత్నములు, ప్రవచన సత్యములు. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. దీని మీద సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి మాత్రమే కాదు, ప్రపంచం అంతటికి సరిపోయేంత ఆహారము దీనిపైన, ఆధ్యాత్మిక ఆహారము దీనిపైన ఉంది. దీనిని దేవుని ప్రజలకు చివరి సంగమనకి ఇస్తే దానిని వారు తృణీకరించకుండా ఉంటే ఈ ప్రవచనాల లోకమంతా మనం బోధించి ఉండేవారము. వారు తృణీకరించడం చేత ఇంకా వీటిని నాన్ అడ్వెంటిస్ట్కి వేరే వారికి బోధించడానికి ఇంకా సమయము రాలేదు. వీటిని కేవలం అడ్వెంటిస్ట్ వారికి మాత్రమే బోధించవలసి వస్తుంది. సో కనుక నెబుకద్నెజరు చూసిన ఆ కళలో 3 సంగతులు మనం చూస్తాం. చెట్టు 1843 చార్ట్ సూచనగా ఉంది. దాని మీద ఉన్న పండ్లు 1803 చార్ట్ మీద ఉన్న ఈ ప్రవచనం అన్నిటికీ అది సూచనగా ఉంది. ఈ ప్రవచనాలు దేవుని ప్రజలందరికీ కూడా లోకంలో ఉన్నవారికి అది సరిపోతుంది. దానియేలు 4వ అధ్యాయం 14వ వాక్యం. జాగరూకుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి. పశువులు దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. ఆ దర్శనం ఏం చూశాడు? ఒక జాగరూకుడు ఒకడు వచ్చాడు, పరిశుద్ధుడు వచ్చి ఏమన్నాడంటే ఆ చెట్టుని నరికేయండి, ఆ పండ్లను పారవేయండి. చెట్టుని నరికేయటం అంటే ఏం తెలుసండి? 1863 ఈ చాటుని తీసేయటం. ఆ చాటును తీసి ఏం చేయాలి? దాని పండ్లను పారవేయండి. దీని మీద ఉన్న ప్రవచన సత్యాలను, వజ్రమైన సత్యాలను వారు తీసి పారవేశారు. నెబుకద్నెజరుకు వచ్చిన ఈ దర్శనము ఇది అంచుకాలముకు సంబంధించిన ప్రవచనం. అది దేవుడు ఊరికే నెబుకద్నెజరుకి ఆ కళను ఆయన ఇవ్వలేదు. అది అంచుకాలంలో దేవుని సంగమునకు, దేవుని ప్రజల యొక్క స్థితిని, వారికి ఉన్న సత్యమును వారు ఏ విధంగా తృణీకరిస్తారో దీని ద్వారా ఆయన తెలియచేస్తున్నాడు. కనుక ఆ చెట్టును నరికి ఎగ్జాక్ట్గా 1863 సంవత్సరంలో 1843 చార్ట్ను వారు తీసి ప్రక్కన పెట్టారు, దాన్ని పాడేశారండి. దాని పండ్లను పారవేయడు. దీని మీద ఉన్న ప్రవచనాలు 25-20, 1335, 1290 ఇవి రత్నాలు, వజ్రాలు అని మిసెస్ వైట్ చెప్తారు. ఈ పండ్లను పారవేయడి. ఈ పండ్లు అంటే ప్రవచన సత్యాలు. వీటిల్లో మొట్టమొదటిగా విసిరేసిన
సత్యం ఏంటి? వజ్రం ఏంటి? 25:20 ప్రవచనం. ఇప్పుడు దేవుడు ఆయన ప్రజలు తినటానికి ఒక చెట్టు ఇచ్చాడు. ఆ చెట్టుకి విస్తారమైన పండ్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆ చెట్టుని నరికేసి ఆ పండ్లను పారవేస్తే ఇప్పుడు మరి దేవుని ప్రజలు ఏం తినాలి? ఏం తినాలో తెలుసండి? వాళ్ళు వేరే చెట్టు పండు తినాలి. దేవుడు తినొద్దన్న పండు వారు తినాలి. ఏదైనా తోటలో దేవుడు ఒక చెట్టు పండు తినొద్దని చెప్పాడు. ఆదాము తన యొక్క భార్య ఆ చెట్టు పండు వారు తిన్నారు. తింటే వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నారా? బయటకు వెళ్ళారా? వారు చెదరగొట్టబడ్డారు. దేవుడిచ్చిన ఆ పండును తినకుండా మనం వేరే పండును తింటే దానివల్ల వచ్చేదేంటి? స్కాటరింగ్. కనుక వీళ్ళకి దేవుడు ఆ చెట్టు ఈ చాట్ ఇచ్చాడు, దాని మీద సత్యాలు ఇచ్చాడు, వాటిని బోధించాలి. అవి మన మన సంఘమునకు పునాది, మన విశ్వాసమునకు పునాది. కనుక వాటిని తీసేస్తే ఖచ్చితంగా వేరే చెట్టు పండు మనం తినాలి. అవే తింటున్నాం మనం చాలా కాలం నుండి. ఏం పండు తింటున్నా తెలుసండి? ఇనుము ఇత్తడి, వాటిని తింటున్నాం. ఇనుము ఇత్తడి. దానియేలు 4:15 అయితే అది మంచునకు తడచి పశువు వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పోలగినట్లు దానిని భూమిలో విడువుడి. దేనిని? ఆ చెట్టు నరికేశారు. ఇంకేం మిగిలింది? మొద్దు మిగిలిందండి. ఆ చెట్టుకి ఇప్పుడు ఎటువంటి ఫలాలు లేవు. ఆ మొద్దు దాన్ని విడవమని చెప్పాడు. ఆ మొద్దును దేంతో కట్టమని చెప్పాడు? ఇనుము ఇత్తడి. ఇనుము ఇత్తడి. మనం ఇప్పుడు ఇనుము ఇత్తడి తింటున్నారండి. ఇనుము ఇత్తడితో ఆ మొద్దు కట్టబడి ఉంది. అంటే 25:20 ప్రవచనం తీసేస్తే సంగమం మొద్దే ఇక నరికేసినట్టే. చెట్టుని నరికేస్తే పండ్లు ఉండవు. ఏం తినాలా? వేరే వాళ్ళు తినాలి. 1863 నుండి అదే మన పరిస్థితి. ఆ చెట్టుని నరికేసామంతే. తినడానికి ఆహారం లేదు మనకి. అందుకని ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇనుము ఎత్తడి దేనికి సూచనగా ఉందో చూద్దాం. టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 2 పేజ్ 661 paragraph 1. But if they disregarded his requirements, he would deal with them entirely contrary to all this. His curse should rest upon them in place of his blessing. He would break their pride of power and would make the heavens over them as iron and the earth as brass. దేవుడిచ్చిన ఆ రిక్వైర్మెంట్స్, దేవుడిచ్చిన ప్రవచన సత్యములను మనము ప్రక్కన పెడితే ఏం జరుగుతుందని చెప్పాడు? వారి మీదకి శాపము వస్తుందని చెప్పాడు. శాపము. మనం లేవికాండము 25-26 అధ్యాయాలు దేవుడిచ్చిన వర్తమానాన్ని వాళ్ళు అనుసరించకపోతే వారి మీదకి ఏమొస్తుందని చెప్పాడు? శాపం వస్తుందని చెప్పాడు. కనుక నువ్వు వాటిని అనుసరించి నడిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, వాటిని అనుసరించి నడకపోతే నీ మీదకి దేవుని శాపము వస్తుంది. ఇక్కడ చెప్పాడు ఆశీర్వాదం యొక్క స్థానంలో నీకేమొస్తుంది? ఆయన యొక్క శాపము నీ మీదకి వస్తుందని చెప్పాడు. ఆయన చెప్పిన మాట వినకపోతే. దీనిలో అన్నాడు, అండ్ వుడ్ మేక్ ద హెవెన్స్ ఓవర్ దెమ్ యాజ్ ఐరన్. వాళ్ళకి పరలోకము ఆకాశం ఎలా ఉంటుందంటే ఇనుములా ఉంటుంది. భూమి ఎలా ఉందంటే బ్రాస్ ఇత్తడిలాగా ఉంటుంది. ఇనుము ఇత్తడి, ఇంగ్లీష్లో ఐరన్ బ్రాస్. ఐరన్ మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాము 4 రాజ్యాలు. ఈ 4 రాజ్యాల్లో 4వ రాజ్యము అది ఒక ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ 4 లోహాలతో చేస్తారు. ఈ 4 లోహాల్లో 4వ లోహము ఏమిటి? ఇనుము. ఓకే, ఇనుము. ఆ ఇనుము దేనికి సూచనగా ఉంది? రోమా రాజ్యంలో సూచనగా ఉంది. అంటే అక్కడ రోమాలు ఏం మాట్లాడతారు? లాటిన్ మాట్లాడతారు. తర్వాత 3వ రాజ్యము అది ఇత్తడి రాజ్యము, గ్రీకుల రాజ్యము.
గ్రీకులో ఏమర్థం? గ్రీక్. ఈ రెండు లాటిన్, గ్రీక్, ఈ రెండు దేనికి సూచనగా ఉన్నాయి తెలుసండి? మానవ జ్ఞానంకు సూచనగా ఉన్నాయి. మానవ జ్ఞానంకు అవి సూచనగా ఉన్నాయి. రివ్యూ అండ్ హెరాల్డ్, August 17, 1897. It is not wise to send our youth to universities where they devote their time to gaining a knowledge of Greek and what? Latin. యూనివర్సిటీస్కి వెళ్తే అక్కడ నీకు దేవుని వాక్యం బోధించరు. ఏం బోధిస్తారు? గ్రీక్ అండ్ లాటిన్. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే గెయిన్ ఏ నాలెడ్జ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ or in harmony with the lessons of the great teacher. Generally, those educated in this way have much self-esteem. ఇప్పుడు ఆ చెట్టుని నరికేస్తే 25 ప్రొఫెషన్ తీసేస్తే నువ్వేం తినాలి? ఈ లోకం నుండి వచ్చే జ్ఞానాన్ని తినాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి. అది ఏ మాత్రము కూడా ఇది మనం పరలోకమునకు సిద్ధపడటానికి ఆ జ్ఞానం దేనికి ఉపయోగపడదు? దానికి మనం దీన్ని చెప్పాడు. జనరల్లీ దోస్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ వే హ్యావ్ మచ్ సెల్ఫ్ ఎస్టీమ్. వాళ్ళు ఒక ఘనత కొరకు, వారి పేరు కొరకు ఆ డిగ్రీని సంపాదించుకోవడమే కానీ అవి ఏమీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారు మనం 1863 నుండి లాటిన్ అండ్ గ్రీక్ తింటున్నామండి. ఎంతకాలం తింటాం అలాగా? 126 years. తినకూడని పండు తింటున్నాం. దేవుని కృపను బట్టి మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని మనకి ఇస్తాడు. నెబుకద్నెజరుకు దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. దేవుని భయపడమని జ్ఞానం ఇచ్చాడు. ఆయన మహిమపరచమని జ్ఞానం ఇచ్చాడు. నిజమైన దేవుడు ఆరాధించమని జ్ఞానం ఇచ్చాడు. దాన్ని తృణీకరిస్తే ఏమవుద్ది? మనకు అటువంటి జ్ఞానం ఇచ్చాడు. తృణీకరిస్తే ఏమవుద్ది? దానియేలు 4:16. 7 కాలంలో గడిచే వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసుకి వానికి కలుగును. చెప్తున్నాడు దానియేలు వచ్చి, నీవు గనుక నీకేం జరగబోతుందంటే, నీవు ఆయన మాట వినలేదు కనుక నీవు 7 కాలంలో నిన్ను దేవుడు చెదరగొడతాడు. స్కాటరింగ్. మొదటి 3 అధ్యాయాలు దానియేలు గ్రంథము, 3వ వర్తమానము, 4వ అధ్యాయము స్కాటరింగ్. దేవుని ప్రజలు 3వ వర్తమానం బోధించబడినప్పుడు వారు సమకూర్చబడ్డారు. తర్వాత వారు చెదరగొట్టబడ్డారు. చెదరగొట్టబడటానికి ఈ చాటు మీద ఈ ప్రవచనాలు తీసేయడానికి ఎవిడెన్స్ ఏదంటే మన బైబిల్ ఎక్కడుంది ఆధారం? దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. సెకండ్ ఎవిడెన్స్, సెకండ్ విట్నెస్. 2 విట్నెస్ ఉండాలి దీనికైనా. మరి ప్రవచన సారం నుండి విలియం మిల్లర్ సెకండ్ డ్రీమ్. విలియం మిల్లర్ కూడా 2 కళలు వచ్చినాయి. 2 కళలు అని రాశాడు. మిసెస్ వైట్ ఓలీ రైటింగ్స్లో దాన్ని రాశాడు. దాన్ని మనం చదువుదాం. ఓలీ రైటింగ్స్ పేజ్ 81 to 88. పేజ్ 81 to 88. మీకు సమయం ఉన్నప్పుడు ఓలీ రైటింగ్స్లో విలియం మిల్లర్స్ డ్రీమ్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ చదవండి. దానిలో ఉన్నాయి. ఇప్పుడు మనము చదువుతున్నాం. సో మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఓకే. Early writings, page 81 to 88. I dreamed that God, by an unseen hand, sent me a curiously wrought casket about 10 inches long by 6 square, made of ebony and pearls curiously inlaid. To the casket there was a key attached. దీనిలో ఈ స్టేట్మెంట్లో 3 వాక్యాలు, మన 3 విషయాలను మనం గమనించాలి. విలియం మిల్లరు ఆయన చాలా ఇష్టంగా తయారు చేసిన ఒక పెట్టెను చూచాడు. క్యాస్కెట్ అంటే పెట్టె. ఆ పెట్టెను చూచాడు. ఆ పెట్టె యొక్క పొడవు ఎంత ఉంది? 10 inches ఉంది. దాని వెడల్పు ఎంత ఉంది? by 6 square. ఈ యొక్క పెట్టెలో వజ్రములు ఒక క్రమంలో చాలా ఆసక్తిగా పేర్చి వాటిని పెట్టారు. ఆ పెట్టెకు ఒక తాళపు చెవి ఉంది. ఆ పెట్టెను తీయాలనంటే కనుక, దానిలో వజ్రం చూడాలంటే ఆ తాళపు చెవి ఉపయోగించి దాన్ని వాడు తీయాలి.
కనుక విలియం మిల్లర్ డ్రీమ్లో ఆయన చూచిన ఈ క్యాస్కెట్, ఈ పెట్టె ఏమిటి? కౌన్సిల్స్ టు పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్, పేజ్ 421, paragraph 2. The Bible is a casket containing jewels of inestimable value which should be so presented as to be seen in their intrinsic luster. ఈ పెట్టే ఏంటంటే బైబిల్. ఆ బైబిల్లో ఏమున్నాయి? కంటైనింగ్ జ్యువెల్స్ ఆఫ్ ఇన్ఎస్టిమబుల్ వాల్యూ. దీనిలో రకరకాల రత్నములు ఉన్నాయి. అంటే పరిశుద్ధ గ్రంథంలో సత్యాలు ఉన్నాయి, రత్నములు లాంటి సత్యములు దానిలో ఉన్నాయి. ఈ యొక్క క్యాస్కెట్, ఈ పెట్టె, దీని యొక్క పొడవు ఎంత? 10 ఇంచులు. దాని వెడల్పు స్క్వేర్ చూస్తే ఎంత? 6. అంటే 10 × 6 × 6. మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత వస్తుంది తెలుసండి? 360. ఆ పరిశుద్ధ గ్రంథము యొక్క పొడవులో ఏముంది? 360. 360 దేనికి సూచనగా ఉంది తెలుసండి? 360 ప్రవచనం నాకు సూచనగా ఉంది. ప్రవచనంలో ఒక రోజు అంటే ఒక సంవత్సరము. ఓకే, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఏంటి తెలుసండి? ప్రవచనం. ఎవ్రీ వర్డ్ ఆఫ్ బైబిల్ ఇస్ ప్రాఫెసీ. 360 అనే సంఖ్యను దేవుడు బైబిల్కి ఇచ్చాడు. అంటే పరిశుద్ధ గ్రంథము అంతా కూడా అది ప్రవచనమే. అందుచేత ఇప్పుడు ఈ బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసండి? ఇయర్ డే ప్రిన్సిపల్. ఇయర్ డే ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు అన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని మనలో ఉన్న ప్రవచనాలు ఇయర్ డే ప్రిన్సిపల్ అర్థం చేసుకోకపోతే ఏ ప్రవచనం అర్థం కాదు మనకి. దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్నవి. తర్వాత ఆ పెట్టెకు ఒక కీ అటాచ్ చేసి ఉంది. ఆ కీ దేనికి సూచనగా ఉందనంటే ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. వాక్యమే వాక్యమును వివరిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ సత్యములను అర్థం చేసుకోవాలనంటే వాక్యమే వాక్యాన్ని వివరిస్తుంది. వాక్యాన్ని వివరించే ఈ పద్ధతిని ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ అంటారు. ఆ ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే ఇయర్ డే ప్రిన్సిపల్ మనకి అర్థమవుతుంది. బైబిల్ ద్వారా దేవుడు మనకి ఈ దర్శనం ద్వారా, ఈ కళ ద్వారా దేవుడు గొప్ప సత్యాలను మనకి తెలియచేస్తాడు. కనుక ఇప్పుడు ఆ పెట్టెలో ఉన్న ఈ రత్నము లాంటి ఈ సత్యములను అర్థం చేసుకోవాలంటే వారు ఏం ఉపయోగించాలి? ఆ పెట్టెకు వేలాడుతున్న ఆ తాళం తీసుకుని దాన్ని వారు తీయాలి. అంటే వాక్యమే వాక్యాన్ని వివరిస్తుంది. ఆ విధంగా మనం చదివితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని రత్నములు, వజ్రములు లాంటి సత్యములు మనకి కనపడతాయి. Statement continues. I immediately took the key and opened the casket. When to my wonder and surprise, I found it filled with all sorts and sizes of jewels, diamonds, precious stones, and gold and silver coins of every dimension and value, beautifully arranged in their several places in the casket, and thus arranged they reflected as light and glory equal only to the sun. అప్పుడు ఆ కళలో విలియం మిల్లరు ఆ తాళం తీసుకుని దాన్ని ఓపెన్ చేశాడు. ఏం తాళం తీసుకున్నాడు ఆయన? ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. దాని ద్వారా ఏం గ్రహించాడు? ఇయర్ డే ప్రిన్సిపల్. దాని ద్వారా ఆయన తను తెరచినప్పుడు దానిలో ఏమున్నాయి? జ్యువెల్స్, డైమండ్స్, ప్రెషస్ స్టోన్స్, గోల్డ్ అండ్ సిల్వర్. అంటే పరిశుద్ధ గ్రంథంలో సత్యాలు ఉన్నాయి. ఒక సత్యం మించిన ఇంకొక సత్యం ఉంది. అన్నిటికీ ఒకటే విలువ లేదు, ఒకదానికంటే ఇంకొకటి ఎక్కువ విలువ ఉంది. హైయెస్ట్ వాల్యూ ఉన్న ట్రూత్ అని తెలుసు బైబిల్లో 25:20. ఇది అన్నిటిని సిల్వర్, గోల్డ్ అన్నిటిని దాటుకుని వెళ్ళిపోద్ది. అది 25:20. దాన్ని తెరిచినప్పుడు విలియం మిల్లరు ఆ కళలో దాన్ని చూస్తూ ఉంటే ఆ రత్నములు లేకపోతే ఆ వజ్రములు, ఆ బంగారం, వెండి వాటిలో నుంచి వచ్చే ఈ వెలుగు అది ఎంత ప్రకాశంగా ఉందంటే అది కేవలము ఆ సూర్యుని నుంచి వెలుగు మాత్రమే దానికి సరిపోతుందండి. ఏ వెలుగు దానికి సరిపోతుంది. అంత బ్రైట్గా, అంత ప్రకాశమానంగా
అది ఉంది. విలియం మిల్లర్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వజ్రాలను, ఈ రత్నాలను ఆయన కనుగోవడానికి ఆయన ఏ మెథడ్ ఉపయోగించాడు తెలుసండి? ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. ఇప్పుడు సెవెంత్ అడ్వెంటిస్ట్ వారిని అడిగింది బైబిల్ అర్థం చేసుకోవడానికి ఏమి ఉపయోగించాలంటే హిస్టారికల్ క్రిటికల్ మెథడ్ అని చెప్తారు. ఉపయోగించిన మెథడ్ ఏంటి? ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. విలియం మిల్లర్ దాన్ని ఉపయోగించాడు. దేవుడు ఇచ్చాడు ఆయనకి. Holy Writings, page 229, paragraph 1. God sent his angel to move upon the heart of a farmer who had not believed the Bible to lead him to search the prophecies. Angels of God repeatedly visited that chosen one to guide his mind and open to his understanding prophecies which had ever been dark to God's people. The commencement of the chain of truth was given to him, and he was led on to search after link until he looked with wonder and admiration upon the word of God. ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ వాక్యాన్ని వివరిస్తుంది. దీని ద్వారా ఈడే ప్రిన్సిపల్ కనుగోవడానికి ఎవరు సహాయం చేశారు? విలియం మిల్లర్కి ఏంజల్స్ ఫ్రమ్ హెవెన్. దేవుడి దూతలను పంపిస్తే దేవుని ప్రజలకు ఎంతో కాలం నుంచి చీకటిగా ఉన్న ఈ సత్యాలన్నింటినీ కూడా ఆయన తెరిచాడు. ఈ సత్యంలోనే ఒక లింకును ఆయన పట్టుకున్నాడు. అవన్నీ కూడా విలియం మిల్లర్కి దేవుడు ఆ తాళపు చెవి యొక్క రహస్యాన్ని తెలియజేశాడు. దాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన ముందు తెరచాడు. అడ్వెంటిస్ట్ చర్చ్లో విలియం మిల్లర్ అంటే ఎవరికో ఎక్కువ భాగం తెలియదండి. కొంతమంది అయితే ఫాల్స్ ప్రాఫిట్ అని కూడా అంటున్నారు ఆయన్ని. సి వాట్ ఈస్ ద కండిషన్ నౌ? మనం ఏం తింటున్నాం తెలిసినప్పుడు చాలా కాలం నుండి తినకూడని పండుగలు తింటున్నాం. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. స్టేట్మెంట్ కంటిన్యూస్. I thought it was not my duty to enjoy this wonderful sight alone, although my heart was overjoyed at the brilliancy, beauty and value of its contents. I therefore placed it on a center table in my room and gave out word that all who had a desire might come and see the most glorious and brilliant sight ever seen by man in his life. వీటన్నిటిని కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. విలియం మిల్లర్కి ఇస్తే వాటిని ఇక్కడ రాశాడు ఆయన. ఇవి వజ్రాలు కనుక అవి వాటిని బోధించినప్పుడు అందరూ ఇది నేను చూడటమే కాదు, ఇది అందరికీ తెలియాలని అందరికీ ఆహ్వానించాడంటే ఏమిటంటే అందరికీ వీటిని ఆయన బోధించాడు విలియం మిల్లర్. ఈ చార్ట్స్ మీద ఉన్న ఈ సత్యాలను, ఈ రత్నాలు లాంటి సత్యాలు, ప్రవచనాలను వారు వచ్చి చూసినప్పుడు వారు ఏమన్నాడు? కమ్ అండ్ సీ, నేను చూచాను ఈ యొక్క వెలుగును, మీరు కూడా వచ్చి చూడండి అని దీన్ని అందరికీ ఆయన తెలియచేస్తున్నాడు. ఇది తెలియచేస్తూ ఉన్నప్పుడు ఇది ఎలా ఉందని చెప్పారు? మోస్ట్ గ్లోరియస్ అండ్ బ్రిలియంట్ సైట్ ఎవర్ సీన్ బై మ్యాన్ ఇన్ దిస్ లైఫ్. పరిశుద్ధ గ్రంథంలో ద మోస్ట్ బ్రైటెస్ట్ బ్రిలియంట్ ట్రూత్ చూడాలంటే ఎక్కడ చూడాలో తెలుసండి? 2 చార్ట్స్. సాతానికి ఎక్కడ కొట్టాలో తెలుసండి ఆయనకి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని ఒకదానికి మించిన ఒక సత్యం ఉంది, కానీ అన్నిటికంటే ఉన్నతమైన సత్యాలు వీటి మీద దేవుడు పెట్టి వాటిని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు దేవుడు ఇచ్చాడు. మోస్ట్ గ్లోరియస్ అండ్ బ్రిలియంట్ సైట్ ఎవర్ సీన్ బై ఎ మ్యాన్. ఇంతకంటే గొప్ప వెలుగు నీకు మనిషి చూడలేడుగా. అటువంటి వెలుగు దేవుడు మనకిస్తే ఈ చెట్టుని నరికి పక్కన పడేసి వేరే చెట్టు పళ్ళు తింటాం అలవాటు చేసుకున్నాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. The people began to come in, at first few in number, but increased to a crowd. When they first looked into the casket, they would wonder and shout for joy. But when the spectators increased, everyone would begin to trouble the jewels, taking them out of the casket and scattering them on the table. ఆయన ఆహ్వానించాడు ముందు కొంతమంది వచ్చి వీటిని చూసిన వాళ్ళు చాలా సంతోషించారు. తర్వాత కొద్ది కాలం తర్వాత ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు తెలుసండి? ఈ సత్యాలను వారు డిస్టర్బ్ చేయడం ప్రారంభించారు, ట్రబుల్ చేయడం, బాధ పెట్టడం వాటిని ప్రారంభించారు. అంటే ఏంటి? దీని అంటారు జ్యువెల్స్, టేకింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ద క్యాస్కెట్ అండ్ స్కాటర్డ్ దెమ్.
వీళ్ళు ఎక్కువ మంది వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసు, వాళ్ళు వచ్చి దీనిలో ఉన్న సత్యాలను వారు ఏం చేశారు, తీసి క్యాస్కెట్ నుంచి బయట పడేశారు. పరిశుద్ధ గ్రంథం నుండి వారు తీసి పడేశారు, లేవని చెప్పారు. అందుచేత 25 ప్రవచనం గురించి మాట్లాడితే ఏమన్నా తెలుసా, బైబిల్లో ఉందా? అడ్వెంటిస్ట్ వారు 1860 తీసి పక్కన పడేశారు. అందుచేత 25 ప్రవచనం అది బైబిల్లో లేనే లేదంటారు. ఎంత క్లియర్గా చెప్పాడు చూసారు ఇక్కడ, టేకింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ద క్యాస్కెట్ అండ్ స్కాటరింగ్ దెమ్ ఆన్ ది టేబుల్. సో మొట్టమొదటిగా ఏ వజ్రాన్ని తీసేశారు, దేనండి ఏ ముత్యాన్ని తీసేశారు బైబిల్లో నుండి అడ్వెంటిస్ట్ వారు? 25 ప్రవచనాన్ని తీసేశారు. ఎప్పుడు తీసేశారు? 1863లో వారు దాన్ని తీశారు. ఎంత స్పష్టంగా దీని ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. స్టీఫెన్ బోర్ 25 ప్రవచనం గురించి నో ప్రాఫెసీ అనే టైటిల్ పెట్టి చెప్తారు. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని సపోర్ట్ చేయట్లేదండి. ఆయన మాట్లాడేది సంఘం ఏది నమ్మిందో, దేన్ని తృణీకరించిందో దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన సత్యమును దీని విషయంలో బోధించట్లేదు. ఈజ్ ఓన్లీ డిఫెండింగ్ చర్చ్ పొజిషన్, నాట్ వర్డ్ ఆఫ్ గాడ్స్ పొజిషన్. 25 పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని సత్యాల కంటే ఇది ఉన్నతమైన సత్యం. స్టేట్మెంట్ కంటిన్యూస్. I then began to plead with the people not to handle them, not to take them out of the casket. ఏమంటున్నాడు విలియం మిల్లర్ ఆ డ్రీమ్లో అన్నాడు, దయచేసి మీరు ఆ యొక్క ముత్యంలోని మీరు ముట్టుకోవద్దు, దాన్ని మీరు ఏమి చేయొద్దు, మీరు దయచేసి వాటిలోంచి మీరు తీసి బయటకు మీరు పడేయద్దు. బట్ ద మోర్ ఐ ప్లీడెడ్, ద మోర్ they scattered, and now they seem to scatter them all over the room, on the floor and on every piece of furniture in the room. ఈ విధంగా అనేక మంది వచ్చిన తర్వాత ఈ యొక్క వజ్రంలోని వీటిని వీళ్ళు కదుపుతూ వారు చేస్తూ పారేస్తూ ఉంటారు. దయచేసి మీరు ఆ విధంగా చేయొద్దండి. ఈయన చెప్పే కొలత ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆ సత్యములను వారి క్యాస్కెట్ నుండి ఆ పెట్టి నుండి బయటకు విసిరేయటం వాళ్ళు ప్రారంభించారు. ఇది మనం చేసిన పని. Statement continues. I then saw among the genuine jewels and coin they had scattered in innumerable quantity of spurious jewels and counterfeit coin. I was highly incensed at their base conduct and ingratitude, and reproved and reproached them for it. But the more I reproved, the more they scattered the spurious jewels and false coins among the genuine. వీళ్ళు వచ్చి వారిని తీసి పడేయటమే కాకుండా ఏం చేశారు, వాటిలో వారు తప్పుడు బోధలను కలిపారు. నేను ఎంత గట్టిగా వాళ్ళని నేను గద్దించానో, వాళ్ళని నేను తిట్టాను, అయినప్పటికీ కూడా దాన్ని తృణీకరించి వాళ్ళు నేను ఎంత చెప్తే అంత ఎక్కువగా వాళ్ళు ఈ సత్యములలో తీసివేయటమే కాకుండా వారు వాటితో పాటు ఏం కలిపేస్తారంటే అబద్ధ సత్యములను, అబద్ధ బోధలను వారు దానిలో పెట్టారు. అబద్ధ బోధలు ఏంటి తెలుసండి, దేవుడు ఇచ్చిన చెట్టు పండు తినకుండా వేరే చెట్టు పండు తినడం. స్టేట్మెంట్ కంటిన్యూస్. I then became vexed in my physical soul and began to use physical force to push them out of the room. But while I was pushing out one, 3 more would enter and bring in dirt and shavings and sand and all manner of rubbish until they covered every one of the true jewel, diamonds and coins, which were all excluded from sight. ఆ విధంగా వీళ్ళు వచ్చి దీనిలో ఉన్న వజ్రములను ఈ యొక్క రత్నములను వారు విసిరేస్తూ ఉంటే ఆ కళలో విలియం మిల్లరు వారిని ఫిజికల్ ఫోర్స్ పెట్టి వాళ్ళని ఆయన గెంటేస్తూ ఉంటాడు. ఒకరిని గెంటేస్తూ ఉంటే ఎంతమంది వస్తున్నారట? 3 వస్తున్నారంట. ఒక మనిషి 25 ఉందని చెప్తే 4 వస్తారు 25 లేదని చెప్పడానికి. తెలుసండి మీకు? ఒక మనిషి ఒక మాట చెప్తే 100 మంది వస్తారండి ఇది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి. జరుగుతుంది ఇదంతా ఎగ్జాక్ట్గా. ఆఖరికి ఏమైందంటే వీటన్నిటిని వాళ్ళు విసిరేయటమే కాకుండా వాళ్ళు ఏం తీసుకొచ్చారు, రబిష్ చెత్త అంతా తీసుకొచ్చి ఈ సత్యాల పైన వాళ్ళు వేస్తే దే కవర్డ్ ఎవ్రీ ట్రూ జ్యువెల్, డైమండ్ అండ్ కాయిన్. ప్రతి సత్యమును కూడా వాళ్ళు ఏం చేశారు, వారి యొక్క ఆ యొక్క రబిష్ అంటే చెత్తతో వాటిని సమాధి చేసేసారు, బరీ చేసేసారు. దాన్ని దీనిలో చెప్పారు, విచ్ వర్ ఆల్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సైట్.
ఎక్స్క్లూడెడ్ అంటే కనపట్లేదు ఇంక అవి. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళకి కనపట్లేదు, ఎందుకంటే తీసి పడేశారు కదా. 25 ప్రవచనం గురించి మాట్లాడినప్పుడు ఏమంటారు? బైబిల్లో లేదంటారు. ఎందుకంటారు లేదని? వారు దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే రబిష్, తప్పుడు బోధలు, వేరే చెట్టు పండు తిన్నారు కనుక ఇప్పుడు దీన్ని ఆ తప్పుడు బోధలతో వీటిని ఈ చాచుతున్న ఈ సత్యంలోనూ వారు సమాధి చేశారు. అందుకే అవి ఎవరికి కనపడలేదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే ఆల్సో టోర్ ఇన్ పీసెస్ మై క్యాస్కెట్ and scattered it among the rubbish. I thought no man regarded my sorrow or my anger. I became wholly disgraced and disheartened and sat down and wept. They tore casket into pieces. అడ్వెంటిస్ట్ వారిగా మనం ఉపయోగించవలసిన బైబిల్ వర్షన్ కింగ్ జేమ్స్ వర్షన్. వేరే వర్షన్ కావాలంటే వాటిని మనం రెఫర్ చేయొచ్చు, కానీ మనం స్టడీ చేయవలసిన వర్షన్ కింగ్ జేమ్స్ వర్షన్. కానీ దాన్ని ప్రక్కన పెట్టి వేరే వర్షన్స్ అన్నీ ఉపయోగిస్తున్నాం. వేరే వాటిని రెఫరెన్స్కి మాత్రమే తీసుకోవాలి, కానీ మన పర్సనల్ స్టడీ, మన బైబిల్ స్టడీ ఇప్పుడు కూడా కింగ్ జేమ్స్ వర్షన్. ఈ విధంగా వీళ్ళందరూ వచ్చి దేవుడిచ్చిన సత్యాలను వారు చెదరగొట్టేస్తూ ఉంటే, ఈయన వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకళ్ళు ఆపుతుంటే ముగ్గురు వస్తున్నారు. అయితే ఈయన చాలా బాధపడుతున్నాడు, కానీ ఆయన బాధని, ఆయన కోపాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోవడం. అందుచేత ఆయన కూర్చుని విలియం మిల్లర్ ఏడవటము ప్రారంభించారు. దీని గురించి మనం చదువుకోబోతున్నాం. కూర్చొని ఏడవటం ఏంటో కమెంట్స్ వచ్చి చూడమంటాడు. వీటన్నిటి గురించి భవిష్యత్తు తర్వాత ప్రజెంటేషన్లో మనము నేర్చుకోబోతున్నాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. వైల్ ఐ వాజ్ దస్ వీపింగ్ అండ్ మార్నింగ్ ఫర్ మై గ్రేట్ లాస్ అండ్ అకౌంటబిలిటీ, ఐ రిమెంబర్డ్ గాడ్ అండ్ earnestly prayed that he would send me help. సో కనుక ఆయన ఏడుస్తూ ఇంత నష్టం జరిగిపోతుందని బాధపడుతూ ఉండగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఎవరినైనా నేను సహాయం పంపించు, నేను వీళ్ళని ఆపలేకపోతున్నాను అని. స్టేట్మెంట్ కంటిన్యూస్. Immediately the door opened and a man entered the room when the people all left it, and he, having a dirt brush in his hand, opened the window and began to brush the dirt and rubbish from the room. ఈ విధంగా విలియం మిల్లర్ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన తలుపు తీసుకుని వచ్చాడు. ఆయన చేతిలో ఏముందంట? డర్ట్ బ్రష్ మ్యాన్. ఆయన చేతిలో చెత్తను ఊడ్చే చీపురి ఉంది. ఆయన ఎవరు తెలుసా? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ జ్యువెల్స్, ఈ రత్నాలన్నింటినీ, వజ్రాలన్నింటినీ కూడా విసిరేస్తే మనము దాన్ని మళ్ళీ బైబిల్లో పెట్టడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. డర్ట్ బ్రష్ మ్యాన్. వీటన్నిటికీ నేను రిఫరెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ రిఫరెన్స్ అన్ని ఇస్తే ఇంకా చాలా టైం పడుతుంది. అందుచేత వీటికి రిఫరెన్సెస్ నేను ఇవ్వటం లేదు. ఈ డర్ట్ బ్రష్ మ్యాన్ ఎవరు? ఆ తుడిచే ఆ చీపురుతో వచ్చిన ఆయన ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆయన వచ్చి ఏం చేశారు? ఆయన తుడవటము ఆయన ప్రారంభించారు. ఎప్పుడు వచ్చారు ఈ డర్ట్ బ్రష్ మ్యాన్? 1989. యేసుక్రీస్తు వారు వచ్చారంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు? ఆయన పని ఉన్నప్పుడు. ఆయన వచ్చి పని అప్పగించి వెళ్తారు. Statement continues. I cried to him to forbear, for there were some precious jewels scattered among the rubbish. He told me to fear not, for he would take care of them. ఆయన వచ్చి ఆ డర్ట్ బ్రష్ మ్యాన్, ఆ చీపురు పట్టుకుని వచ్చిన ఆయన దాన్ని ఆ గదిలో పడేసిన వాటన్నిటిని కూడా, ఆ చెత్తను తుడుస్తుంటే విలియం మిల్లర్ అన్నాడు, ఆ చెత్త మధ్యలో నిజమైన వజ్రాలు ఉన్నాయి, వజ్రం సత్యాలు ఉన్నాయి. అంటే నువ్వేం బాధపడకు, నేను చెత్తను మాత్రమే తుడుస్తాను, కానీ వాటన్నిటిని జాగ్రత్తగా ఉంచని చెప్పాడు దేవుడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Then while he brushed the dirt and rubbish, false jewels and counterfeit coin all rose and went out of the window like a cloud, and the wind carried them away. In the bustle I closed my eyes for a moment. When I opened them, the rubbish was all gone. The precious jewels, the diamonds, the gold and silver coins lay scattered in profusion all over the room. ఆ విధంగా తుడుస్తూ ఉంటే ఆయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని తెరిచేసరికి దాని డస్ట్ అంతా ఆ కిటికీలో నుండి బయటకు వెళ్ళిపోయింది. కేవలం ఏమున్నాయి? అంతకుముందు ఏమైతే పెట్టులో ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. ఈ చెత్త అంతటిని కూడా
డర్ట్ బ్రష్ మ్యాన్. వాటిని తుడిచి పక్కన పెట్టారు అడ్వెంటిజంలో నుండి. ఈ విధంగా ఆ చెత్తను తుడిచివేయటం మనకిష్టం లేదండి. తుడుస్తూ ఉంటే మనుషులకు కోపం వస్తుంది. చెత్తనంతా తుడిచివేసి దాన్ని బయటకు పాడేసి కేవలం సత్యములు మాత్రమే వారు చూపిస్తుంటాయి. స్టేట్మెంట్ కంటిన్యూస్. He then placed on the table a casket much larger and more beautiful than the former, and gathered up the jewels, the diamonds, the coins by the handful, and cast them into the casket till not one was left. Although some of the diamonds were not bigger than the point of a pin, he then called upon me to come and see. ఆయన ఏం చేశాడు? వాటన్నిటిని కూడా సమకూర్చి మళ్ళా వాటిని ఆ పెట్టెలో ఆయన పెట్టాడు. ఆ పెట్టెలో పెట్టిన తర్వాత అన్నాడు విలియం మిల్లర్ తోటి, వచ్చి నువ్వు ఇప్పుడు వీటిని చూడు. మళ్ళా వాటిని ఎక్కడికి పెట్టారు? వెనుకకు పెట్టారు. దీనిలో అన్నాడు క్యాస్కెట్ మచ్ లార్జర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఫార్మర్. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఈ బైబిల్ కొంచెం పెద్దదైందంట. మొదట్లో బైబిల్గానే ఉంది, కానీ అది కొంచెం పెద్దదైంది. ఎలా పెద్దదైంది బైబిల్? మనకి దానికి ఏదో ఒకటి తోడైందండి, అందుకే పెద్దయింది. పెద్దవాళ్ళని తోడవ్వాలి కదా, ప్రవచన సారం దానికి తోడైందండి. అందుకని పరిశుద్ధ గ్రంథము పెద్దదైంది. వీ హ్యావ్ బిగ్ బైబిల్ దెన్ అదర్స్. వేరే నాన్ అడ్వెంటిస్ట్ కొన్నా మనకి పెద్ద బైబిల్ ఉంది. ఎందుకు తెలుసా? ప్రవచన సారం మనకి ఉంది. కనుక ఆ డర్ట్ బ్రష్ మ్యాన్ వచ్చి ఈ తప్పుడు బోధలన్నింటినీ కూడా ఆయన తరిమేసి తుడిచేసి మరలా ఆ సత్యములన్నింటిని కూడా మరలా వెనక్కి పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. ఈ డర్ట్ బ్రష్ మ్యాన్ ఎప్పుడు వస్తాడండి? 1989. అప్పటి నుండి కూడా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్లో వేరే పండు తినటం ద్వారా వచ్చిన ఈ యొక్క తప్పుడు బోధలు వీటిని బయటికి తుడిచేయటం జరుగుతుంది. తుడిసిన తర్వాత అనడం వచ్చి మీరు చూడండి. ఇప్పుడు అదే పని జరుగుతుంది. వీటిని తుడిచేసిన తర్వాత వచ్చి చూడమని చెప్పటము జరుగుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. I looked into the casket, but my eyes were dazzled with the sight. They shone with 10 times their former glory. They were arranged in a beautiful order in the casket, every one in its place, without any visible pain of the man who cast them in. I shouted with very joy, and that shout awoke me. వీటన్నిటిని తీసుకుని వచ్చి మరలా ఈ డర్ట్ బ్రష్ మ్యాన్ క్రైస్ట్ ఆయన తీసుకుని వచ్చి వీటన్నిటిని కూడా మరలా బైబిల్లో పెడితే అవి ఎలా ఉన్నాయంటే అంతకుముందు ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ మహిమకరంగా, ఇంకా ఎక్కువ వెలుగుగా ఇవి కనిపిస్తున్నాయి. దాని అర్థం ఏమిటంటే విలియం మిల్లర్ కాలంలో ఈ సత్యాలను దేవుడు మనకిస్తే ఇవి అంత్యకాలంలో ఉన్న ఈ ప్రజలకు దీనిలో నుంచి మరింత వెలుగు వస్తుంది. ఉదాహరణకి 25 ప్రవచనం ఉందనుకోండి, అది 25 ప్రవచనం విలియం మిల్లర్కి దాని మీద ఉన్న వెలుగు కంటే ఇప్పుడు చివరిలో అడ్వెంటిస్ట్ వరకు ఉన్న వెలుగు దానిపైన మరింత మరీ ఎక్కువ వెలుగు దేవుడు మనకి ఇప్పుడు ఇస్తున్నాడు. అవన్నీ తీసుకొని వచ్చి ఆ యొక్క క్యాస్కెట్ ఆ బైబిల్లో పెట్టడం జరిగింది. ఇటువంటి ఎక్కువ ఈ డర్ట్ బ్రష్ మ్యాన్ ఎక్కువ శ్రమ పడకుండానే చాలా ఈజీగా వాటిని తీసుకొని వచ్చి ఆ క్యాస్కెట్ ఆ పెట్టిలో పెట్టాడు. ఎందుకు పెట్టి అంత ఈజీగా ఎలా పెట్టగలిగాడైనా? దేవుని సహాయం. మానవుడు చేసిన పని కాదు ఇది, దేవుడు చేసిన పని కనుక ఈజీగా వాటిని పెట్టారు. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే తిరిగి మళ్ళా వాటిలో పెట్టిన ఆ క్యాస్కెట్ ఆ పెట్టిలో పెట్టిన ఈ వజ్రములను, ఈ రత్నముల లాంటి ఈ ప్రవచనములను మనం లోకమునకు చూపించాలి. మనం చూడటమే కాదు, మనం ఇతరులకు మనం వాటిని చూపించాలి. ఈ విధంగా చూపించినప్పుడు నిజంగా దేవుని ప్రేమించేవారు వాటిని వారు చూస్తారు. ఈ అనుభవం కూడా మనము వెళ్తున్నాము. ఈ రత్నములని వజ్రము లాంటి ఈ ప్రవచనాన్ని మనం చూస్తే, సత్యములను మనం చూస్తే ఈ లోకంలో దేనైనా కూడా మనము విడిచిపెడతాం. అన్నిటికంటే కూడా విలువైనవి. ఎందుచేత వీటిని వజ్రములతోనూ రత్నములతోనూ బంగారంతో పోలిస్తున్నాడు? దానికి చాలా విలువ ఉన్నాయి. అదేవిధంగా
ఈ దేవుని వాక్యం కూడా, ఆయన ప్రవచనాలకు కూడా ఎంత విలువ ఉందని చెప్తుంది. అన్నిటికంటే ఉన్నతమైన రత్నము లేకపోతే వజ్రం ఏమిటండి? 25:20 ప్రవచనం. మొట్టమొదటిగా ఆ పెట్టిలోంచి తీసి బయటికి పాడేసింది 25:20, మళ్ళీ వెనక్కి దాన్ని పెట్టడము జరిగింది. ఈ రత్నములు వజ్రములు మళ్ళా తిరిగి పెట్టెలోనికి పెట్టే అవకాశాన్ని, పెట్టిన వాటిని మనము నేర్చుకుని తెలుసుకుని ఇతరులకు బోధించే ఆధిక్యతను ఇచ్చారు. వీటిని తృణీకరిస్తే ఏం జరుగుతుందో ఆఖరిగా స్టేట్మెంట్ చదివి మనం ముగించుకుందాం. బైబిల్ ఎకో August 26, 1895. There are periods which are turning points in the history of nations, of the church, in the providence of God. When these different crises arrive, the light for the time is given. If it is received, there is spiritual progress. If it is rejected, spiritual declension and shipwreck follow. సంఘం యొక్క చరిత్రలో టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే 1863లో ఈ చార్ట్ని తీసేయడం టర్నింగ్ పాయింట్, మరలా వీటిని వెనక్కి పెట్టడము టర్నింగ్ పాయింట్. కనుక ఏ కాలమునకు కావలసిన సత్యమును దేవుడు ఆ కాలమునకు ఇస్తాడు. ద లైట్ ఫర్ ద టైమ్ ఈజ్ గివెన్. ఏ కాలమునకు కావాల్సిన సత్యమును దేవుడు ఆ కాలమునకు ఇస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ రిసీవ్డ్, దేర్ ఈజ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. వీటిని మనం అంగీకరిస్తే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్తాం. ఇఫ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్, స్పిరిచువల్ డిక్లెన్షన్ అండ్ షిప్ రెక్ ఫాలో. వీటిని తృణీకరిస్తే ఆధ్యాత్మికంగా దిగజారిపోతాము. సముద్రంలో వెళ్తుంటే వాడకి పెద్ద రంధ్రం పడితే ఏమవుతుందండి? అది మునిగిపోద్ది. వీటిని తృణీకరిస్తే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు మునిగిపోవటమే జరుగుతుంది. సమకూర్చబడిన వజ్రం 25:20 ప్రవచనం అన్నిటికీ కూడా అది పునాది. సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘమునకు 1843, 1850 చార్ట్స్. ఈ రెండు మన సంఘమునకు పునాది, మన విశ్వాసమునకు పునాది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సత్యములను తీసివేయటం జరిగింది ప్రభువా. వాటిని మరలా మీరు వెనుకకు పెట్టడానికి మీరు ఒక వ్యక్తిని వెనుకుని మా తండ్రి, దాని ద్వారా మీరు వీటన్నిటిని మీరు మాకు బయలుపరిచారు. మా ప్రవచనాలు మా ఆధ్యాత్మిక జీవితం నాకు ఎంత ప్రాముఖ్యమైనవో మీరు మాకు బయలుపరుస్తున్నారు మా తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ వెలుగును మేము తృణీకరించకుండా మీకు మహిమకరంగా మేము వీటిని అంగీకరించి అనేక మందికి మీరు వచ్చి చూడండి అనే సాక్షులుగా ఉండినట్లుగా మమ్మల్ని మీరు నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.